హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ సేమియా పులిహార అండి. సేమియా పుల్లలతో పులిహార చేస్తాం. ఈ వీడియో అనేది చాలా బాగుంటాయి. ఇంట్లోనే మనం సేమియాతో పులిహార ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. సేమియా పులిహార తయారు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ అనేది అంటించుకుందామండి. గ్యాస్ అంటించుకున్నాక తపెల పెట్టుకుందాం. తపెలలో వాటర్ అనేది వేసుకోవాలండి. నేను ఒక 2 లోటాలు వాటర్ అనేది వేస్తున్నాను. ఇది బాగా మరగాలండి. వాటర్ అనేది బాగా మరగాలి. వాటర్ అనేది మరగడానికి మనం మూత అనేది పెట్టుకుందామండి. ఓకే అండి, నీరు అనేది బాగా వేడెక్కింది, మరిగింది అండి. ఇప్పుడు సేమియా పుల్లాలు అనేది వేసుకుందామండి. ఇప్పుడు ఇది వేసేది కాబట్టి బాగా కలుపుకోవాలండి, లేదంటే అంటేస్తుందండి. బాగా కలుపుకోవాలి. ఓకే అండి, నూనె అనేది కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రీగా ఉడుకుతాయి అంటకుండా. అలాగే సాల్ట్ అనేది కూడా వేసుకుందామండి. సాల్ట్ అనేది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి కలుపుకుందామండి. ఎక్కువసేపు కాదండి, వెంటనే అయిపోద్ది, ఉడికిపోద్ది ఇది. ఓకే అండి, పసుపు వేసుకుందామండి. మనం పులిహార కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, పసుపు కూడా వేసాం కాబట్టి. ఓకే అండి, ఒకసారి దీన్ని అంటి చూసుకోవాలండి, ఉడికిందో లేదో. ఓకే అండి, ఉడికిపోయిందండి. ఇది 2 నిమిషాలండి, ఉడికిపోద్ది. ఇప్పుడు మనం వార్చుకోవాలి. ఇది వార్చుకుందాం ఇప్పుడు. ఇప్పుడు వార్చుకున్నాం కాబట్టి అక్కడ వాటర్ అనేది వేసుకోవాలండి, లేదంటే మెత్తగా అయిపోద్ది. అంటే దీనికి చల్లటి నీళ్ళు అనేది వేసుకోవాలండి, ఎందుకంటే మెత్తగా అయిపోద్ది. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి, ఫ్రీగా అవ్వాలి. ఓకే అండి, ఇలా చల్లార్చుకోవాలి. ఓకే అండి, సేమియా పులిహోరకి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ముందుగా గ్యాస్ మళ్ళీ అంటించుకుందాం. గిన్నె పెట్టుకుందామండి. గిన్నె అనేది బాగా వేడెక్కాలి అండి. బాగా వేడెక్కింది. ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి. ఓకే అండి, ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు పలుకులు వేసుకుందామండి, సరిపడంత పలుకులు. పలుకులు కూడా బాగా వేగాలండి. చిటపటలు అవ్వాలి. ఓకే అండి, పలుకులు అనేది బాగా వేగింది. జీలకర్ర అనేది 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే మిరపగుళ్ళు 1 స్పూన్ అండి. పచ్చిశనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి.
ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. స్లో ఫ్లేమ్లోనే పోపు అనేది వేయించుకోవాలండి. ఓకే అండి, ఎండుమిర్చి వేసుకుందామండి. బాగా వేగింది. అండి ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి కూడా బాగా వేగాలండి. స్లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి అనేది వేసుకుందామండి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా ఇక్కడ వేసుకుందామండి. సరిపడా సాల్ట్. ఓకే అండి, బాగా కలుపుకుందాం. ఓకే అండి, పోపు అనేది అయిపోయింది. ఇప్పుడు దించుకుందామండి. నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ నిమ్మకాయ పీడుకుందామండి. ఓకే అండి, మనం తయారు చేసుకున్న పోపు అనేది వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇది స్పూన్తో అయిపోతే చెయ్యితో ఉన్న కలుపుకోవచ్చండి. చెయ్యితో అయితే బాగా వస్తాయి. ఓకే అండి, సేమియా పులిహార అనేది సిద్ధమైంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చేసి చూద్దామండి. ఓకే అండి, చాలా బాగుందండి. నిమ్మకాయ పులుపు, అలాగే పోపు అనేది కూడా చాలా బాగుంది. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. చాలా చాలా బాగున్నాయి. ఈ రకంగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి తింటారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వంటకాలు చేసి పెడతామండి. దానికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.